హే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రపంచ యాత్రికుడిని. చూసారా సార్ డబుల్ యాక్షన్? నాన్ వేషన్ లా మాట్లాడుతుందని అనుకున్నారా? అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దేశాలు మొత్తం తిరిగేద్దాం అనుకున్నాను. కాకపోతే దేశాలన్నీ తిరిగేయాలంటే దోల తీరిపోద్ది, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. కనుక ముందు మన దేశం తిరిగేసాం అనుకో, తర్వాత మిగిలిన దేశాలు కవర్ చేయొచ్చు. అందుకే మన దేశంలో మన ఊర్లో మన ఊరికి దగ్గరగా ఉన్న ఒక పిక్నిక్ స్పాట్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది పిక్నిక్ సీజన్ కదా. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పిక్నిక్ గురించి తెలియాలంటే ఇలాంటి ఒక మంచి ప్లేసెస్కి తీసుకురావాలి. ఇక్కడ బీచ్ ఉంటుంది, సిట్టింగ్ ఉంటుంది, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి తుప్పలు కూడా ఉంటాయి. మీరు చూసినట్టయితే బీచ్ చుట్టూ ఎటు చూసినా బీచ్ కనబడుతుంది. ఎక్కడ చూసిన ఇసుక ఉంది, ఇసుకలో నడ్డానికి దోల తీరిపోతుంది. ఇగో చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోతుంది. మీరు కనుక ఎప్పుడైనా వద్దాం అనుకుంటే చెప్పులు అక్కడ పారితంగి నీట్గా వచ్చేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత బాగున్నాయో నీరు ఉప్పుకుందే. చిచ్చి, మీరు కూడా చూడండి, టేస్ట్ ఉప్పుకున్నది నీరు. చెప్పులవి మొత్తం తడిసిపోయాయి. అల్లొచ్చేస్తుంది. ఇక ఫ్రీ ఆఫ్ వాటర్ సముద్రంలో ఎవడైనా ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు. మా అమ్మ చెప్పింది ఏదో మంచి రోజు అంట తలకు స్నానం చేయమంది. సముద్రంలో స్నానం చేద్ది, ఇసుక అది అంటుకుపోద్దమ్మా, నీళ్ళు చల్లుకుంటానని చెప్పాను. అందుకే ఇక నీళ్ళు చల్లుకుంటున్నాను. మంచి రోజు అట. అలా మీరు కూడా మంచి రోజులు చూసుకొని, కార్తీక మాసం అది వస్తుంది, మంచి రోజులు చూసుకొని రండి. వచ్చి సరదాగా స్నానం చేయండి, ఎంజాయ్ చేయండి. రోయ్ గోతుల్లో కట్టి పోకండి రోయ్, లేకపోతే సముద్రం లోతు ఎక్కువ. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. వచ్చామా, చూసుకున్నామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. దోల ఎక్కువైపోయి లోపల పోయామనుకో, ఇంకా ఆ రోజు నుండి బయటికి రాం, ఇంకా లోపల ఉంటాం. నిజంగా ప్రకృతి ఎంత గొప్పదంటే, ఆ సూర్యుడు, ఆ సముద్రం, అలా ఆకాశం మొత్తం మూడు ఒకే దగ్గర కలిసిన ప్రపంచంలా ఉంది ఇది. నిజంగా మనం లోపలికి వెళ్తే ఈ మొత్తం బయట ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. ఆ చేపల పట్టి వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఆ జాలర్లాలు, ఆ లోపలికి వెళ్ళగాలి అదే ఫీల్ అవుతారేమో. ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటే ఎవడికి కష్టపడాలి, అందరూ కష్టపడాలి, ఎవడో సింపుల్గా ఏది అవ్వదు. కాకపోతే ఏంటంటే ప్రకృతి గొప్పదనం చెప్తున్నాను. ఎంత బాగుంది చూడండి. ఎలాంటి వాడికైనా మనకి ఎన్ని ప్రెషర్, ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒక్కసారి సరదాగా సముద్రం చూస్తే అన్నీ అలా పోతాయి. సరదాగా ఉంటుంది సముద్రం చూడబడికి. ఒక మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. నాకేమి వచ్చి అలా చూస్తూ ఉంటే నన్ను నేనే మైమర్చిపోతున్నాను. ఇక కాళ్ళకి నీళ్ళు తగులుతూ ఉంటాయి, కింద నుండి ఇసుక లాగే ఉంటుంది, చుట్టూ చూస్తుంటే ఒక అబ్సల్యూట్లీ పెర్ఫెక్ట్ వ్యూ అయితే ఉంటుంది. మనం చూస్తూ ఉంటే ఆ సూర్యుడు కరెక్ట్గా సముద్రం మేము పడుతుంటే ఆ రిఫ్లెక్షన్ మళ్ళీ వచ్చి ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది. సూర్యుడు కాంతి వల్ల బొగ్గులే ఉన్నాడు కూడా బొగ్గుమని మెరిసేస్తాడు, బంగారంలో మెరిసేస్తాడు. అలా ఉంటుంది. ఫోటోగ్రఫీ తీసుకోవడానికి మంచి టైం ఇది. నాకు తెలిసి టైం ఎంత అయిందో చూస్తాను ఆగండి. టైం కరెక్ట్గా మార్నింగ్ తెల్లవారి 7 అయింది. ఇలాంటి టైంలో కానీ వస్తే ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఫోటోలు అవి తీసుకోవడానికి అది బాగుంటుంది. ఎవడైనా పెళ్ళిళ్ళు అవి చేసుకుందాం తొందరగా ఉంటే ఇక్కడికి వచ్చి సరదాగా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చీర కట్టుకొని అక్కడ లుంగి కట్టుకొని పరిగెట్టుకుంటూ పోయామనుకో, అంతే. చూసారు కదా గాయ్స్, ఒక ట్రావెలింగ్ వ్లాగ్ చేయాలంటే చాలా కష్టపడాలి. మనం నాన్ వేసిన అన్న వీడియోలన్నీ చూసాం, చాలా ఇన్స్పైర్ అయ్యాం. స్క్రాచ్ నుండి అన్నీ ఎన్ని చేసాడో అన్ని వీడియోలు చూసాను నేను. ప్రతి వీడియో చూసాక నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఒక ట్రావెలింగ్ వ్లాగ్ అన్నది చెయ్యాలి సరదాగా. రీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ రీచ్ బాగుంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం. ఈ వీడియో సరదాగా వచ్చినందుకు ఒక వ్లాగ్ చేసి ఎడదాం అనిపించింది. నాకు ఎందుకో మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు కదా, ఎవరో ఒకరు తెలియలేని వాళ్ళు ఉంటే వెళ్తారు, చూసి కొంచెం వ్యూని ఎంజాయ్ చేస్తారు, పిక్నిక్ల టైం కదా అని చెప్పి ఒక వ్లాగ్ చేసి ఎడదాం అనిపించింది. అందుకని ఈ వ్లాగ్ తీసి ఎడుతున్నాను. మీకు బాగా నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ కొంచెం మనకు వైరల్ అయిపోక్కర్లేదు, మన కష్టానికి కొంచెం ప్రతిఫలం వచ్చింది అనుకోండి, కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు దేనికి కాదు, నెక్స్ట్ వీడియోకి మనం ట్రావెలింగ్ చేయడానికి పనికొస్తాయి.
ఇలా మనం ట్రావెలింగ్ చేయాలంటే కొంచెం డబ్బులు కావాలి. నాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు వీడియో చూసి సపోర్ట్ చేస్తే చాలు. నా కష్టానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ లొకేషన్లు తిరిగి, ఎక్కువ ఊర్లు తిరిగి ట్రావెలింగ్ కూడా చేద్దాం. సరదాగా చేసుకుంటూ పోవాలంతే. మన పని మనం చేసుకుంటూ పోయామనుకో, కష్టపడుకుంటూ పోయామనుకో, ఏ ఒకటి అదే సక్సెస్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలో. ఎక్కడ చూసినా క్లీన్గా అది ఉంటాయి. నీళ్ళు అలలు కూడా వస్తున్నాయి. ఇదిగో మన దగ్గరికి నీళ్ళు కూడా వచ్చే. సముద్రం అది చాలా బాగుంది. చుట్టూ లొకేషన్ అది చాలా బాగుంది. వ్యూ పాయింట్ అది ఫోటోలు తీసుకోవడానికి కానీ, లేదా సరదాగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కానీ మంచి వ్యూ పాయింట్, మంచి లొకేషన్ కూడా. ఇక ఆల్ ఆఫ్ మై చుట్టూ ఇది చూసినా నీట్గా ఓపెన్ ప్లేస్ ఉంది క్లియర్గా. బాగా బొమ్మ ఇందాక అక్కడ కూర్చున్నారు కదా పిల్లలు, రాలేదు ఆంటీ కనపడట్లేదా? ఈతన అట్టుకోదేమో. మనిషి చెప్పుడు ఇంటే చాలా సర్రగా పోతాయి అట్లా. ఇక్కడ చూస్తుంటే కుర్రోళ్ళు అటొక్కరు ఇటొక్కరు రెట్టి క్రికెట్ ఆడేసుకుంటున్నట్టున్నారు. తెల్లవారు అయింది. ఈ టైంలో క్రికెట్ అంటే మంచిదే, ఎందుకంటే బాడీకి మనకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. దట్టు ఈ బీచ్ దగ్గర అంటే ఇంకా మంచిది. నార్మల్గా మనం రోడ్డు మీద 10 అడుగులు ఎత్తి బీచ్లో 4 అడుగులు వేయగలం ఇసుక వల్ల. అలాంటి దగ్గర కూడా వీళ్ళు మన వాళ్ళు ఉదయాన్నే వచ్చి గేమింగ్ అది ఆడుతున్నారంటే, ఇలా క్రికెట్లు అవి ఆడుతూ ఉన్నారంటే ఒక ఎక్సర్సైజ్లో ఉంటుంది. మనం ఎన్నెన్నో వాకింగ్లు అవి చేసేద్దాం, దానికన్నా ఇదే బెటర్. మనం రోడ్ల మీద దాటి నడిస్తే ఒక 10 అడుగులు వేయడానికి కెరట దొబ్బుతుంది. అలాంటిది నేను ఇచ్చే ఎందుకంటే ఇక్కడ అలా ఉంది. మన మాస్టర్ కానీ చెప్తే ఎలా ఉంది అది చాలా బాగుంది. వస్తుంటానా అదే చాలా బాగా పడతారు. వాడు క్యారీ చేసి పట్టు ఇచ్చుడు పెంకు మొక్క. ఇనుము మొక్క కరిగి కరిగి సముద్రంలో కరిగి కరిగి లాస్ట్కి ఇక్కడ కొట్టుకొని వచ్చింది. ఏ యాక్సిల్ బ్లేడ్ లాగా ఉంది. ఇప్పుడు అది లక్కీగా చేపలు అయ్యి అక్కడ పడితే చూపిస్తే భలే ఉంటుంది. చేపలు పడుతున్నారు.
చేపలు పట్టడానికి వెళ్ళారు, చేపలు అవి పట్టేశారు, పట్టేసి మళ్ళీ పడవని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు వాళ్ళ ప్లేస్లో. మీరు చూసినట్టయితే ఎంతమంది కలిపి ఒక పడవ. నిజంగా ఇదేనా రైతు అన్నవాడు, ఒక పేదోడు అన్నవాడు చాలా గ్రేట్ అబ్బా.